హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఇప్పుడు మన మధ్యలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లా సెట్ ఫస్ట్ ర్యాంకర్ మన మధ్యలో ఉన్నారు. పీజీఎం అంబేద్కర్ గారు 97 మార్క్స్ తో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు. ఇప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు అడిగి మనము స్ట్రాటజీ ఏంటి, అలాగే వారు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అలాగే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇవి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏం బుక్స్ వాడారు, సో ఇలా కొన్ని విషయాలు మనము ఆయన అడిగి తెలుసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? ఒకసారి బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే, మీ ఇంట్రడక్షన్ జస్ట్ చెప్పండి. మీ నేమ్, మీ బ్యాక్గ్రౌండ్ అవి కూడా ఒకసారి చెప్పండి మాకు. ఓకే. పేరేమో పీజీఎం అంబేద్కర్ అండి. మాది ప్రాపర్ విశాఖ జిల్లా అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో ఉంటున్నాం లాస్ట్ 15 years నుంచి. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశానండి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాను. తర్వాత గుడ్ గవర్నెన్స్ సర్టిఫికేట్ చేశాను కోర్సు. తర్వాత సాంస్క్రిట్ లాంగ్వేజ్ లెవెల్ 1 నేర్చుకున్నాను. సో జనరల్ గా ఇప్పుడు మొన్న గ్రూప్స్ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ ఇంకా జరగాలి కానీ అది పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల లా ఎగ్జామ్ కూడా రాశాను. లా సెట్ కూడా అంటే రాశాను. మీరు అనుకోకుండా రాశారా, లేదా కావాలని లా సెట్ గురించి తెలిసి ఇలా కావాలని ఏమైనా రాశాను. ఓకే. కావాలని రాశాను. అంటే మా ఫ్రెండ్ తిరుపతిలో ఉన్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ జడ్జ్ అయ్యాడు అనమాట. రీసెంట్ గా జడ్జ్ గా సెలెక్ట్ అయ్యాడు. ఓకే. సో అతను ఒకసారి హైదరాబాద్ లో కలిసినప్పుడు, బ్రదర్ ఇది కూడా ట్రై చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పాటు ఇది కూడా కెరీర్ చాలా బాగుంటుందంటే, సో లా సెట్ ఫస్ట్ టైం అప్లై చేశానండి. ఓకే, అంటే మెయిన్ గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సరదాగా లా సెట్ రాస్తా ఉంటారు. మీరు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉందా, లేదా మామూలుగా రాశారా? లేదండి, జాయిన్ అవుతానండి. ఓకే ఓకే, గుడ్. తర్వాత నెక్స్ట్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా జరిగింది, ఏం బుక్స్ వాడారు, ఇవి కూడా ఒకసారి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే లా సెట్ రాద్దాం అనుకున్నప్పుడు అసలు లా ఏంటి, లా కెరీర్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఈ బుక్ కొన్నానండి. చూడండి, కనబడుతున్నా, కెరీర్ బై తనూజ్ కాలియా. ఓకే ఓకే. ఈ బుక్ కానీ ఆ బుక్ కొని మొత్తం అంతా బుక్ అంతా 1 day లో చదివేసాను. అంటే కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, దాని గురించి ఇలా చూసాను. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే సెకండ్ ఏం చేసాను, ఆ బుక్ అయిపోగానే తెలుగు మీ ఛానల్ ఉంది కదా, మీ తెలుగు లా స్టూడెంట్స్ ఛానల్, మీరు నడిపే ఛానల్ ని, దాంట్లో టాపర్స్ వీడియోస్ ఒక 2-3 ఉన్నాయి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది, మీ వీడియోస్ టాపర్స్ ఏవైతే వీడియోస్ ఉన్నాయి, మీరు పెట్టిన ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ ఛానల్ మొత్తం అన్ని రాసి, అంటే చూడడమే కాదు నోట్ చేసుకున్నాను. ఓకే. మీ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు లాస్ట్ టైం, ఎవరో ఏపీ టాపర్ ఒక అతను పెద్ద ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూశాను. సో ఇలా చూసిన తర్వాత ఓకే ఇలాంటి బుక్స్ కొనుక్కోవాలి అని డిసైడ్ అయ్యి బుక్స్ కొనుక్కున్నానండి. సో ఫస్ట్ ఎగ్జామ్ కి, ఒక ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఒక స్ట్రాటజీ బుక్ ఉండాలి. ఎగ్జామ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, దానికి అసలు ఏంటి ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలి. సో ఏం చేశానంటే ఒక చిన్న డైరీ కొనుక్కున్నానండి. ఫస్ట్ నార్మల్ డైరీ. దీంట్లో ఏం చేశానంటే నేను స్ట్రాటజీ రాసుకున్నాను. అంటే ఇప్పుడు మీ ఛానల్ ఉంది కదా, మీ యూట్యూబ్ ఛానల్లో మీరు చెప్పిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నాను. తర్వాత ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, డిఫరెంట్ సెక్షన్స్ గురించి రాసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇన్ డెప్త్ గా కూడా అనలైజ్ చేసి ఆ బుక్ లో పెట్టుకున్నానండి. ఓకే ఓకే, గుడ్. తర్వాత ఇంకా ఏమైనా బుక్స్ వాడారా, పార్ట్ ఏ గానీ కరెంట్ అఫైర్స్ గానీ? రైట్ అండి. ఇప్పుడు ఎగ్జామ్ మనం చూసుకుంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ మనకి జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ. పార్ట్ బి కరెంట్ అఫైర్స్. పార్ట్ సి లీగల్ ఆప్టిట్యూడ్. మనం ఎగ్జామ్ అనలైజ్ చేస్తే అండి, మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అనేవి ఎక్కడి నుంచి అన్న అడగొచ్చు. దానికి డిఫైన్డ్ సిలబస్ లేదు. కానీ లీగల్ ఆప్టిట్యూడ్ కి మాత్రం డిఫైన్డ్ సిలబస్ ఉంది. సో నేను పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే కూడా మనకి తెలిసింది ఏమంటే, లీగల్ ఆప్టిట్యూడ్ స్ట్రాంగ్ ఉంటే ఈ జీకే కరెంట్ అఫైర్స్ ని కొంచెం మనం ట్రై చేసిన టాప్ లో రావచ్చు అనే దాని ఉద్దేశంతో నేను అనుకున్నాను. నా స్ట్రాటజీ అలా ఫాలో అయినా, ఓన్ స్ట్రాటజీ. అంటే లీగల్ ఆప్టిట్యూడ్ అయితే ఈ డిఫైన్డ్ సబ్జెక్ట్స్ నుంచి అడుగుతారు మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం. అదే మనకి జీకే కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కడి నుంచి అడుగుతాం, ఎక్కడి నుంచి వస్తాయి. సో ఏం చేశానంటే ఫస్ట్ లీగల్ ఆప్టిట్యూడ్ కి సంబంధించిన బుక్స్, మీ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, సో అతను చెప్పిన బుక్స్ ఒక 2-3 కొన్నాను అనమాట.
ఫస్ట్ బుక్ ఓకే. ఏం చేశానంటే మనకి ఫస్ట్ కొనింది ఏంటంటే ఇది కొన్నానండి, విజేత వాళ్ళది. ఓకే, విజేత కాంపిటీషన్స్. విజేత కాంపిటీషన్స్ లాస్ట్ ఎయిట్ బుక్ కొన్నాను. సో నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది లీగల్ ఆప్టిట్యూడ్ తో. ఓకే. సో లీగల్ ఆప్టిట్యూడ్ లో ఫస్ట్ విజేత కాంపిటీషన్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాను. ఓకే. వచ్చినా రాకపోయినా. ఎన్ని పేపర్స్ చేశారు అలా? మొత్తం ఎల్ఎల్ఎం పేపర్స్ తప్పించి ఆ బుక్ లో ఉన్న 3 years 5 years పేపర్స్ అన్ని చేశానండి. ఓకే. ఓకే. ఎందుకంటే నాకు ఎల్ఎల్ఎం చూసిన తర్వాత అది మన అవుట్ ఆఫ్ స్కోప్. క్వశ్చన్స్ చాలా కఠినంగా ఉన్నాయి. మన అంటే ఈ ఈ అవసరం లేదు దీనికి. సో అవి టచ్ చేయలేదండి ఆ పేపర్స్. సో ఇంకా ఆ విజేత కాంపిటీషన్స్ బుక్ కొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశాను. చేసిన తర్వాత ఆ బుక్ లో చూసాను లీగల్ ఆప్టిట్యూడ్ అంత పట్టుగా లేదు. అంటే ఏదో నామమాత్రంగా ఇచ్చాడు అన్నట్టు ఉందండి. చాలా బేసిక్ గా ఇచ్చాడు. సో ఏమైందంటే ఇంకా ఆన్లైన్ లో చూసాను, ఒకసారి సెర్చ్ చేశాను క్లాట్కి సంబంధించిన బుక్లు ఇంకా ఏమేమి ఉన్నాయి అని సెర్చ్ చేశాను. చేస్తే మనకి ఒక బుక్ వచ్చింది. దీనికి అట్టేసాను, చూపిస్తాను. చూడండి, ఈ లీగల్ ఆప్టిట్యూడ్ బుక్ పియర్సన్ వాళ్ళది, ఏపీ భరద్వాజ్. ఇటన్నిటికి ఆథర్ ఏమో ఏపీ భరద్వాజ్. సో ఏంటంటే ఆ బుక్ తీసుకున్నానండి. ఆ బుక్ A to Z మనకి సిలబస్ లో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్టి నేనేం చేశాను, మ్యాప్ చేసుకున్నాను. అంటే వీడు ఎంత స్కోప్ అడుగుతున్నాడు, అది క్లాట్ లెవెల్లో ఉంది కదా మనకు అవసరం అని చూసుకొని ఆ బుక్ అయితే నేను మొత్తం కంప్లీట్ చేస్తాను. ఆ బుక్ యొక్క బెనిఫిట్ ఏమంటే మోర్ దెన్ 1500 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మనకి సబ్జెక్ట్ అనేది చాలా బాగా లైక్ ఇంబైబ్ చేసుకోవచ్చు మన లోపలికి మనం. అంటే ఎక్కువగా ప్రాక్టీసింగ్ బిట్సే మీరు వాడారా? ఎక్కువ చేశారు ప్రాక్టీస్ బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చాలా ఉన్నాయి క్వశ్చన్స్, అవి చాలా ప్రాక్టీస్ చేశాను. ప్లస్ లీగల్ ఆప్టిట్యూడ్, లీగల్ మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా ఆ బుక్ లో చాలా క్లారిటీగా ఉన్నాయి. ప్లస్ ఏమంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉంది దాంట్లో బుక్ లో. తర్వాత ఏమైందంటే ఇంకొకటి చూసాను అనమాట, ఆన్లైన్ చూస్తుంటే లీగల్ జీకే అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ప్రతి పేపర్ లో కొన్ని అడుగుతుంటారు. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు, ఫస్ట్ కాగ్ ఎవరు, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అవి జీకేలో అడుగుతుంటే దీంట్లో కూడా అడుగుతుంటాడు. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఒక యూనివర్సల్స్ లీగల్ జీకే అనే బుక్ కొన్నానండి. యూనివర్సల్స్ లీగల్ జీకే. ఆ బుక్ ఏమంటే సింపుల్ గా మనము విత్ ఇన్ 2 days లో చదివేయచ్చు. సో ఓన్లీ బిట్స్ లేదండి, అవి ఎట్లుంటాయంటే ఒక సింగిల్ లైన్ లాగా ఉంటాయి. ఎక్స్ప్లనేషన్ ప్లస్ బిట్స్ అంతే. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇలా ఫ్యాక్ట్, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఏంటి, వారి ఫ్యాక్ట్ ఏంటి, ఇలా ఒక సింగిల్ లైన్ జస్ట్ కనబడుతుంది లేదా ఇలా. కనిపిస్తుంది. సో ఈ బుక్ వల్ల ఉపయోగం ఏమంటే మనకి ఒక 3-4 మార్క్స్ వస్తాయి. ర్యాంక్ డిసైడ్ చేసేది, మనల్ని వేరే వాళ్ళని డిసైడ్ చేసేది ఇలాంటి బుక్ అన్నమాట. ఆ బుక్ లో లీగల్ సంబంధించి చాలా ఉంది. అంటే ఇప్పుడు ఫలియస్ నార్మన్ అంటే వాళ్ళు ఏం బుక్స్ రాశారు, ఇలాంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో క్వశ్చన్స్ అడిగారు కొన్ని. సో అది నేను సెర్చ్ చేస్తే జీకేకి లీగల్ జీకే, ఓన్లీ లీగల్ జీకే చాలా బాగుంది బుక్. అది కూడా ఒకటే వాడారు, ఇంకేమన్నా బుక్ జీకేకి సంబంధించి? జీకే ఏం వాడలేదండి, ఇదే లీగల్ జీకే ఒకటే. డైలీ న్యూస్ పేపర్ ఏమైనా ఫాలో అయ్యేవారా? డైలీ న్యూస్ పేపర్ అంటే చదివామండి, మామూలుగా రోజు హిందూ పేపర్ చదువుతానండి. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ అంటే ఇక్కడికి మనకి లీగల్ జీకే అయిపోయింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం అంటే అయిపోయింది, ఒక పార్ట్ సి అయిపోయింది. సో నేనేమనుకున్నానంటే పార్ట్ సి మనం స్ట్రాంగ్ ఉంటే ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. సో అవుట్ ఆఫ్ 60 నాకు తెలిసి 52 దగ్గర కరెక్ట్ చేశానండి. వెరీ నైస్. లీగల్ జీకేలో అది మొత్తం లీగల్ ఆప్టిట్యూడ్ లో. ఇప్పుడు పార్ట్ సి కవర్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? ప్రిపరేషన్ ఎన్ని రోజుల ముందు స్టార్ట్ చేశారు మీరు?
అంటే జనరల్ గా చెప్పాలంటే, అంటే ఇన్ని రోజులు అని చెప్పలేదు, అప్పుడప్పుడు అంటే ఒక 60 days లో కవర్ చేస్తానండి మొత్తం. ఓకే. మే అంటే మంత్ డైలీ మొత్తం చదివాను. ఎన్ని మంత్స్ అంటే ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు మీరు డైలీ రెగ్యులర్ గా? అంటే ఒక ఫస్ట్ 30 days తీసుకుంటే ఆ ఫెబ్ నుంచి అప్పుడప్పుడు ఏదో చదివేవాడిని టైం ఉన్నప్పుడు. మే మే ఫస్ట్ నుంచి అయితే డైలీ ఒక లైక్ మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే లంచ్ బ్రేక్ ఇవన్నీ కలుపుకొని కూడా ఈవినింగ్ 10 వరకు చదివానండి. లాస్ట్ 30 days మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 10 వరకు. ఓకే ఓకే. లీగల్ అప్టిట్యూడ్ చేయడం, కరెంట్ అఫైర్స్ టెస్ట్లు రాయడం, ఇలా చేసాం. ఇప్పుడు లీగల్ పార్ట్ సి లో మీరు ప్రిపేర్ అయిన దాంట్లో ఎన్ని వచ్చాయంటారు? క్వశ్చన్ పేపర్ లో ఏమన్నా వచ్చాయా? ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఏమన్నా వచ్చాయా? రిలేటెడ్ గా వచ్చాయా వాటికి? ప్రీవియస్ ఎగ్జాక్ట్ గా కొన్ని వచ్చాయి, రిలేటెడ్ గా కూడా వచ్చాయి. ఓకే. మనకి ఆ 3 బుక్స్ మీకు చాలా యూజ్ అయ్యాయి అన్నమాట పార్ట్ సి కి. చాలా యూజ్ అయ్యి, పార్ట్ సి చాలా యూజ్ అయ్యి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అది. ఓకే 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 ఓకే. నెక్స్ట్ పార్ట్ ఏ పార్ట్ బి ఎలా చేశారు? అప్పుడు జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే అండి, జనరల్ నాలెడ్జ్ అంటే మనకి నేను చిన్నప్పటి నుంచి ఆ బుక్స్ ఈ బుక్స్ చదువుతూ ఉంటాను. పేపర్ లో కూడా స్టాటిక్ జీకే అని ఉంటది. సో నేనేమనుకున్నాను, జనరల్ నాలెడ్జ్ మన ర్యాంక్ డిసైడ్ చెయ్యదు, బట్ కవర్ చేసుకుందాం అని ఏం చేశానంటే, ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అని. అది మన విజేత బుక్ ఉంది కదా, విజేతలో ఉంటాయి, అది చదివాను జస్ట్ అంతే. ఇంకా మరి సపరేట్ గా ఏం చదవలేదు. ఓకే. విజేత బుక్ లో కవర్ చేసి అది జస్ట్ అవన్నీ అండర్లైన్ చేసుకొని బై హార్ట్, అది రోట్ లెర్నింగ్, బై హార్ట్ చేయాలంతే. ఓకే. పార్ట్ బి ఎక్కడ చేశారు? కరెంట్ అఫైర్స్ జనరల్ గా రైట్. కరెంట్ అఫైర్స్ అయితే, కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనము స్కోప్ ఎక్కువ ఉన్నా కూడా, చాలా స్కోప్ ఉన్నా కూడా, వీడు ఒక లిమిటెడ్ థీమ్స్ నుంచి అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. అంటే అవార్డ్స్, కాన్ఫరెన్సెస్, ఇలాంటి ఒక 3-4 థీమ్స్ నుంచి అడుగుతున్నాడు అనమాట. నేనేం చేశానంటే 2020 ఇప్పుడు ఎగ్జామ్ మనకి ఇప్పుడు జూన్ లో కదండి, అదే మేలో, అదే జూన్ లో. సో ఇక్కడ 6 months కవర్ ఇక్కడ 5 months కవర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్ తర్వాత కూడా నుంచి ఒక 7 months 8 months కవర్ అవుతుంది. నేనేం చేశానంటే లాస్ట్ ఇయర్ 2023 ఇయర్ కరెంట్ అఫైర్స్ బుక్ ఒకటి తీసుకున్నాను. అరిహంట్ అని ఒక బుక్ ఉంటది, ఇప్పుడు నా దగ్గర లేదు, ఎక్కడ ఉంది, అరిహంట్ అని. అది రాగానే జనవరిలో ఎప్పుడో వచ్చిందండి. రాగానే ఒక 3 days కూర్చొని చదివేశాను అది మొత్తం, సింగిల్ సిట్టింగ్ లో. మనం దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు, సింగిల్ సిట్టింగ్ లో చదివేశాను మొత్తం. దాంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే, అరిహంట్ బుక్ లో ఎవరు మన యూపీఎస్సీ చైర్మన్, ఎవరు గాగ్ చైర్మన్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రెసెంట్ పేపర్ లో కూడా వచ్చాయి 2 questions. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లో వచ్చాయండి లాస్ట్ వచ్చాయి. అరిహంట్ ఇయర్ బుక్ అని ఉంటుంది 2023ది, 2024 లో రిలీజ్ చేస్తారు జాన్ అట్లా. ఒక 10 questions వచ్చాయండి దాని నుంచి. ఓకే. లాస్ట్ ఇయర్ 2023 ఆఫ్టర్ ఎగ్జామ్ నుంచి 10 questions వచ్చాయా దాదాపు? మినిమం 10 questions వచ్చాయి. ఓకే ఓకే. పక్కా 10 questions వచ్చాయి. అది అరిహంట్. తర్వాత ఏమైంది, ఇంకా మనకి ఎగ్జామ్ ముందు 5 months వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ 5 months మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మిగతా కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్ ముందు నుంచి 5 months నుంచే వచ్చాయి. సో నేనేం చేశానంటే అడ్డా 247 అని ఒకటి ఉంటుంది మనకి కరెంట్ అఫైర్స్ సైట్, అడ్డా 247 అని. అది మంత్లీ బుక్లెట్ ఒకటి రిలీజ్ చేస్తుంది. లే ఆన్లైన్ లో ఫ్రీగా ఉంటుంది అది, ఫ్రీగా 247. అది మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లాగా రిలీజ్ చేస్తాడు, మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడమే. అది ఇంకొక సౌలభ్యం ఏమంటే చాలా తక్కువ పేజీలు, జస్ట్ 60 pages ఎన్నో ఉంటది అంతే ప్రతి మంత్. నేనేం చేశానంటే అది కూడా కరెక్ట్ 5 months కాబట్టి 5 days కూర్చున్నాను. ప్రతి ఈచ్ డే మొత్తం మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ చేశాను అనమాట. సో అలాగా ఆ 5 months కవర్ అయిపోయిందండి. ఈ 5 months నుంచి చాలా క్వశ్చన్లు వచ్చాయి. అంటే మీరు మే మంత్ లోనే మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేశారా? ఇవన్నీ మే మంత్ లోనే కంప్లీట్ చేశాను. అంటే ఈ 5 months ఆ ఇయర్ బుక్ అంటే అప్పుడప్పుడు చదివేవాడిని, అది జస్ట్ ఉడికి అలాగా, అది అలా. ఓకే. సో టోటల్ గా 97 అంటే చాలా కష్టంగా వచ్చింది అన్నారు ఈ సంవత్సరం పేపర్ కరెంట్ అఫైర్స్ మెయిన్ గా. మీకు ఏమైనా కష్టం అనిపించిందా?
నేను యాక్చువల్ గా ఇంకో 10 మార్క్స్ వచ్చేవండి. 10 మార్క్స్ నేను ఇదా అదా ఇదా అదా అని ఆలోచించి తప్పు పెట్టాను. నేను అనుకున్న స్కోర్ అయితే 105+ అనుకున్నాను. కానీ కొన్ని తెలిసినవే ఏం చేశానంటే లాస్ట్ మినిట్ లో ఆప్షన్స్ చేంజ్ చేశాను, దానివల్ల కొన్ని పోయినాయి. నేను చేసిన హార్డ్ వర్క్ కి ఈ క్వశ్చన్ పేపర్ ఓకే అనిపించింది, నాకు మరి అంత టఫ్ అనిపించలేదు. ఓకే, మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించారా? లేదు, నేను 50 లోపల వస్తుంది లేదా 100 లోపల వస్తుంది అనుకున్నా. ఏమో అంటే నాకు అనిపించింది కదా క్వశ్చన్ పేపర్ ఇలాగా, అందరికీ అలాగే అనిపించింది ఎవరిదే పాపం. ఎందుకంటే ఏదో ఒక గ్రూప్ లో చూసాను అనమాట, స్కోర్లు ఎంత వస్తున్నాయని పోల్ పెడతారు కదా, దాంట్లో 100 మీద ఒక 20 మంది పెట్టారు అనమాట. అరే 100 మీద ఇంతమందికి వస్తున్నాయంటే మనకి 100 లోపల వస్తుందేమోలే, సరే ఏదో ఒకటి లేదు అనుకున్నాను నేను. తర్వాత మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు LLB? నేనంటే ఫస్ట్ మనకి లాలో టాప్ అంటే ఉస్మానియా సిటీలో, అది 100 ఏళ్ల పైన చరిత్ర ఉంది. ప్లస్ చాలా చాలా మహా పండితులు కోవిదులు చదివిన యూనివర్సిటీ. సో ఇంకా అది దగ్గరే, ఇంకా నాకు తెలిసి అది వస్తుంది కాబట్టి మీరు దాన్నే జాయిన్ అవుతారు. తర్వాత ఏమైనా స్టూడెంట్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది? స్టూడెంట్స్ కి ఏమైనా ఫస్ట్ స్ట్రాటజీ అనేది ఒక మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ కైనా. నేను ఫస్ట్ చెప్పాను కదా, సో లా సెట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలండి, మనం వీలైనంత గ్యాదర్ చేయాలి. సెకండ్, మీ యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేశారు, ఆ వీడియోస్ అన్ని నేను చూసానని చెప్పాను, ఫస్ట్ మొదట్లోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అది చూడాలి. ఆ వీడియోస్ చూసి ఏమంటే స్ట్రాటజీ బుక్ అనేది ఒకటి బేసిక్, ఈ స్ట్రాటజీ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలండి. ఈ బుక్ వల్ల ఉపయోగం ఏమంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్, స్ట్రాటజీ, లైక్ లీగల్ ఆప్టిట్యూడ్ లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, కరెంట్ అఫైర్స్ ఏ థీమ్స్ అడుగుతున్నాడు, జనరల్ నాలెడ్జ్ ఏ థీమ్స్ అడుగుతున్నాడు అనేది మనం ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనల్ని మిగతా వాళ్ళని, టాపర్స్ ని మిగతా వాళ్ళని డిఫరెంట్ చేసేది ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ ఎవాల్యుయేషన్ చేయడమేనండి. సో స్ట్రాటజీ బుక్ ఒకటి మెయింటైన్ చేశాను నేను. తర్వాత ఏమంటే నోట్స్ రాసుకున్నాను నేను ఎగ్జామ్ కి. నోట్స్ ఎందుకు రాసుకున్నాను అంటే చెప్తాను ఏంటండి, ఇన్ని బుక్స్ ఉన్నాయి, ప్లస్ ఒక్కొక్క బుక్ మనము రివిజన్ చేయాలంటే లాస్ట్ 2-3 days లో ఇంపాసిబుల్. సో ఏం చేశానంటే ఖచ్చితంగా నోట్స్ రాసుకున్నానండి. Day 1 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నుంచి ఈజీ, ఏవైతే ఈజీ ఉంటాయో అవి నేను నోట్స్ రాయలేదు ఎప్పుడు. ఏవైతే కష్టంగా ఉంటాయి ఒక 10 సార్లు చదివితే, లీగల్ మ్యాగజైన్స్ అనేవి మనకి ఏం తెలియదు, అవి జస్ట్ బై హార్ట్ కొట్టడమే. అలాంటివి ఏం చేయాలి, సడన్ గా చూస్తే గుర్తుపట్టలేము, సో దానికి నోట్స్ రాసుకోవాలి. నేనేం చేశానంటే ఒక 400 pages బుక్ ఇది మొత్తం, ఈ బుక్ మొత్తం నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ లా సెట్ కి సంబంధించిందే నోట్స్ రాసుకున్నానండి. జస్ట్ ఇది లీగల్ మ్యాగజైన్స్ ఇలా నీట్ గా అర్థమయ్యే రీతిలో మొత్తం ఈ బుక్ అంతా నోట్సే, లీగల్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ అంతా చూస్తున్నాను మొత్తం. ఈ నోట్స్ రాసుకొని ఈ నోట్స్ నే పదే చదివానండి. అంతే, అంటే ప్రతి సెక్షన్ కి ఒక బుక్ పెట్టుకోండి, ఆ బుక్ నే నోట్స్ రాసుకోండి, మిగతా మల్టిపుల్ రివిజన్స్ చేయాలి. అంతే. అదే కరెంట్ అఫైర్స్ లోంచి ఎక్కువగా ఏ థీమ్ నుంచి వచ్చాయి క్వశ్చన్స్? అంటే ఈసారి లాస్ట్ ఇయర్ కి తేడా ఏమంటే, లాస్ట్ ఇయర్ లో అడిగిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఇయర్ అడగలేదు, లాస్ట్ 2-3 years అడిగిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు గుర్తించండి, నోబెల్ ప్రైజెస్ అడిగాడు, బూకర్ ప్రైజెస్ అని ఉంటాయి, అవి అడిగాడు, అవి ఏం అడగలేదు ఇయ్యారు. అదే అందుకే చెప్పింది మీకు, లీగల్ ఆప్టిట్యూడే ఈజీ ఒక ఆస్పిరెంట్ కష్టపడితే. దాంట్లో మీకు 50 వచ్చాయంటే ఈ రెండు కలిపి ఒక 40 వచ్చినా మీకు టాప్ ర్యాంక్ లో వస్తుంది. అక్కడ 60కి 50 తెచ్చుకొని ఇక్కడ 60కి 40 జస్ట్ పార్ట్స్ మెయిన్, ఎందుకంటే డిఫైన్డ్ కదా, ఇంకా అక్కడ నుంచి బయటికి పోవు క్వశ్చన్స్. అవునవును. తర్వాత మీరు ఏదైతే బుక్స్ అన్ని చదివారో వీలైతే నాకు లింక్స్ ప్రొవైడ్ చేయండి, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. పార్ట్ సి కి సంబంధించిన బుక్స్ లింక్స్, పార్ట్ బి కి సంబంధించిన, పార్ట్ ఏ కి ఏవైతే ఉన్నాయో అవి లింక్స్ ఇస్తే నేను కింద ఇస్తాను, ఎవరైనా యూజ్ చేసుకుంటారు.
మొత్తం అన్ని నేను లింక్స్ ఇస్తాను మీకు. ఇంకోటి నేను చెప్పేది ఏమంటే టెస్ట్ సిరీస్ ఒకటి జాయిన్ అయ్యానండి. ఓకే. అంటే లా సెట్ కి టెస్ట్ సిరీస్ ఎక్కువ లేదు. ఒక పేరు చెప్పొచ్చా ఇన్స్టిట్యూట్ ది? చెప్పండి. కృష్ణాస్ లారియల్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటది. వాళ్ళ ఛానల్లో అంటే నేను ఏ టెస్ట్ సిరీస్ అయితే ఫస్ట్ జాయిన్ అయిపోదాం అనుకున్నా ఏదో ఒకటి అని. సో వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేశారు, అది జాయిన్ అయ్యాను. సంథింగ్ ఓకే. మన టెస్ట్ సిరీస్ ఏం చెప్తుందంటే ప్రిపరేషన్ ఎంత వరకు వచ్చింది, మనం ఏ లెవెల్లో ఉన్నాము, వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా కవర్ చేస్తుంది టెస్ట్ సిరీస్. సో ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ కట్టుకుంటే అన్ని విధాలా మనకి చాలా హెల్ప్ఫుల్. ఒక 90% ఆస్పిరెంట్స్ కంటే ముందే ఉంటామండి మనం. ఓకే. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ లోంచి ఏమన్నా క్వశ్చన్స్ రిపీటెడ్ గా వచ్చాయా, అబ్జర్వ్ చేశారా? డైరెక్ట్ గా రాలేదు కానీ కొంచెం లింక్డ్ గా. ఇప్పుడు మనకు ఒక రీసెంట్ గా క్వశ్చన్ వచ్చింది విల్ గురించి సంబంధించి, విల్ గుని హైపోతికేషన్ అని, ఇలాంటివన్నీ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచే చదివినవే. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఆల్మోస్ట్ చాలా సార్లు చదివానండి అవి, మల్టిపుల్ టైమ్స్. దాంట్లో ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివితే ఈజీగా ఉంటాయి, కష్టం ఉంటాయి. కష్టమే మనం ఒక డిఫరెంట్ కలర్ స్కెచ్ తోనో దీంతోనో రౌండ్ చేసుకోవడం అలా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎన్ని నెలలు తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు మీరు ప్రిపరేషన్ కి? ఓకే అండి. ఇప్పుడు నాకు అంటే కాన్స్టిట్యూషన్ మీద కొంచెం ఐడియా ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. అది లేని వాళ్ళు ఏం చేయాలంటే లైక్ ఆ లీగల్ ఆప్టిట్యూడ్ సెక్షన్ కవర్ చేయడానికి అసలు నాలెడ్జ్ లేకపోతే 2.5 months ఈజీగా పడుతుందండి. 2.5 months టోటల్ గానా, ఓన్లీ దాని కాన్స్టిట్యూషన్ కొరకేనా? కాన్స్టిట్యూషన్ కి ప్లస్ లీగల్ ఆప్టిట్యూడ్ కలిపి 2.5 months ఈజీగా పడుతుంది మనకి. ఆ ఏపీ భరద్వాజ్ బుక్ కొనుక్కుంటే చాలండి, మొత్తం కాన్స్టిట్యూషన్ లీగల్ ఆప్టిట్యూడ్ అన్ని కవర్ చేస్తారు ఆయన. మిగిలిన ఇంకా పార్ట్ ఏ పార్ట్ బి లాస్ట్ వచ్చేటప్పుడు చూసుకోవచ్చా, లాస్ట్ మంత్ లో ఉండేటప్పుడు? అందులో ఏమంటే జనరల్ నాలెడ్జ్ మీకు చెప్పాను కదా, విజేత బుక్ లో జీకే చెప్పాను. దాన్నే కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని ఎలా అడుగుతున్నాడు చూసుకొని నోట్స్ రాసుకుంటే బెనిఫిషియల్. అది దీనికో జీకేకో 1 month, కరెంట్ అఫైర్స్ కో 1 month టైం ఉన్న వాళ్ళకి టోటల్ 4 to 5 months సరిపోతుందండి ప్రిపరేషన్ కి. అంటే టాప్ లో మంచిగా 90+ రావాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. మీరు ఏపీ లాసెట్ ఏమైనా రాశారా, టిఎస్ అయినా ఓన్లీ? లేదు, నేను టిఎస్ నాది ఏపీ అయినా కూడా నేను టిఎస్ రాయాలని డిసైడ్ అయ్యాను. ఇంకా వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఐ విల్ గెట్ గుడ్ ర్యాంక్ అని. అది సో ఇంకా ఏపీ లాసెట్ రాలేదండి. అదే నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ మనకు లాసెట్ లో. నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఏమంటే ప్లస్ పాయింటే కొంచెం ఏమంటే కొంచెం నెగిటివ్ కూడా ఉంటది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటే భయపడతాం, తెలియనివి పెట్టం, గెస్ వర్క్ చేయం. దీంట్లో గెస్ వర్క్ చేయడం వల్ల కొన్ని మార్కులు కూడా పోతాయి. బట్ ఎనీవే నెగిటివ్ మార్కింగ్ లేకపోతే కూడా ప్లస్ పాయింట్. ఓకే. తర్వాత మాక్ టెస్ట్ ఏమన్నా మీరు అటెండ్ చేశారా? అదే ఇందాక చెప్పాను కదండి, మాక్ టెస్ట్ లో ఆల్మోస్ట్ నేను ఒక 40+ అటెండ్ చేశానండి. ఓకే. అంటే జస్ట్ మన మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ టైం రాస్తున్నారు, ఇంత ముందు ఎప్పుడైనా రాశారా ఇది సేమ్ ఇలానే? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే లేదండి, ఎప్పుడో ఒకసారి రాశాను అంతే. ఏదో బ్యాంక్ ఎగ్జామ్ ఏదో రాసాను, మేబీ ఒక 5-6 years బ్యాక్. ఇంకా తర్వాత ఇప్పుడు రాలేదు. కానీ తర్వాత మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక టైం ఎలా మేనేజ్ చేయాలి, ఫస్ట్ ఏది పార్ట్ సి చేయాలా, ఏదైతే బాగుంటుంది మనకు? అంటే అప్పుడు ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి. నా స్ట్రెంగ్త్ ఏమంటే లీగల్ ఆప్టిట్యూడ్ అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే ఫస్ట్ ఇది చూసాను అనమాట, స్టార్టింగ్ జీకేతో వస్తుంది కదా క్వశ్చన్ పేపర్. సరేలే ఒకసారి జీకే చూద్దామంటే ఒక 3-4 ఈజీగా ఉన్నాయి, ఫస్ట్ 3-4. ఇంకా సరేలే అని దీంతో స్టార్ట్ చేసి పెట్టుకుంటే వెళ్ళిపోయాను. రీజనింగ్ మాత్రం వెంటనే చేయలేదు, రీజనింగ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి క్వశ్చన్స్, ఎందుకంటే టైం పడుతుంది కదా, మళ్ళీ నేను చేయొచ్చు. ఫస్ట్ తెలిసినవి జీకే పెట్టుకుంటే వెళ్ళిపోయాను, తర్వాత కరెంట్ అఫైర్స్ పెట్టుకుంటే వెళ్ళిపోయాను తెలిసినవన్నీ. తర్వాత లీగల్ ఆప్టిట్యూడ్ కి మాక్సిమం టైం స్పెండ్ చేశానండి. అంటే ఎక్కడ ఎర్రర్ పోకూడదు మనకి తెలిసినవని చాలా టైం స్పెండ్ చేశాను.
ప్యాసేజెస్ అయితే ఈజీ అన్నమాట, ఈజీ స్కోరింగ్ అవి మనకి. ఓకే. అలా 90 minutes సరిపోయిందా మీకు, ఇంకా ముందే అయిపోయిందా? ముందే అయిపోయిందండి. ఓకే ఓకే. ఇంకొక విషయం ఏమంటే మళ్ళీ లాస్ట్ లో ఒకసారి చూసుకోవాలి ఒక ఆన్సర్స్ ఎలా ఓకే పెడుతున్నాం కరెక్ట్ గా లేదా అని ఓకే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఓకే. తర్వాత గెజిటెడ్ సైన్ సంబంధించి ఇవన్నీ మీరు చూపించారా ఎగ్జామ్ హాల్లో వెళ్ళేటప్పుడు? అదే నేను గెజిటెడ్ సైన్ పెట్టించుకోలేదండి, టైం లేదు కదా, 3 days ఉంది కదా అని పెట్టించుకోలేదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఇన్విజిలేటర్ చెప్పి పెట్టాను, సరే ఇది లేదంటే పర్వాలేదమ్మా నువ్వు ఎగ్జామ్ రాసే అన్నాడు ఆయన. ఓకే మరి ఇక్కడ ఏమంత స్ట్రిక్ట్ గా అడగలేదు అయాన్ డిజిటల్ జోన్ లో. ఓకే ఓకే ఓకే. ఇంకా ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చివరికి వచ్చేసాం మనం. ఫైనల్ గా అంటే ఇప్పుడు ఎగ్జామ్ మనకి డేట్స్ వస్తాయి కదండి, దానికి ముందే అంటే ఇప్పుడు మనం జనవరిలోనే స్టార్ట్ చేసుకోవడం మంచిది ప్రిపరేషన్. ఓకే. లేదు సబ్జెక్ట్స్ అన్ని ఇంకా మాకు అసలు ఏం తెలియదు అన్న వాళ్ళు ఒక అక్టోబర్ నుంచే స్టార్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే. ప్రిపరేషన్ డైలీ మనకి లాస్ట్ 2 months బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. బాగా హార్డ్ వర్క్ చేస్తే ఏమవుతుందంటే మనకి అహెడ్ ఉంటాం అంతే అంతే. హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏముంది, మంచి కాలేజ్ వచ్చింది, మంచి కాలేజ్ వస్తే తక్కువ ఫీజు ఉంటది, తక్కువ ఫీజు ఉంటే అన్నిటి పరంగా మనకి ఎకనామికల్ గా కూడా మంచిదే కదా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసుకోవాలి మన స్ట్రెంగ్స్ బట్టి. మెయిన్ నా దృష్టిలో స్కోరింగ్ అంటే లీగల్ సెక్షనే, సో లీగల్ సెక్షన్ మాస్టర్ చేయాలా మనం. క్వశ్చన్స్ మెయిన్ అండి. ఓకే. అయితే మీరు ఆఫ్టర్ ఎల్ఎల్బి తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? అంటే ఇంకా అంత ఆలోచించలేదండి, చూడాలి ఫస్ట్ అనుకుంటున్నాను నేను, మరి అది ఎట్లా పోతుందో మనకి తెలియదు కదా. ఫస్ట్ అయితే అనుకోవడానికి అయితే అనుకుంటాం మనం, అది ఇది సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేయాలి అని చూడాలి మరి. ఓకే బ్రదర్, సో ప్రస్తుతానికి నా ప్రశ్నలు అయితే ఇంతే, మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఇంకా నేనేం చెప్తానంటే ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ పేరు నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు తెలుగు లా స్టూడెంట్స్ అనే ఉంటది, పేరు ఏమి ఉండదు. మీ పేరు చెప్తారా? కుమార్ అండి, కుమార్. ఓకే కుమార్ గారు, మీ యూట్యూబ్ ఛానల్ ఎంతో ఇన్ఫర్మేటివ్ ఛానల్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లా సెట్ ఎగ్జామ్ సంబంధించి. ఒక రూరల్ అభ్యర్థి కానీ అర్బన్ అభ్యర్థి కానీ లా సెట్ అంటే ఏంటి అని కంగారు పడనవసరం లేదు. జస్ట్ యూట్యూబ్ లో మీ ఛానల్ కొట్టారంటే మనకి వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు కదా, ఆ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ ఛానల్ నుంచి. అంటే మీరు స్టార్టింగ్ నుంచి అంటే నోటిఫికేషన్ నుంచి ఎల్ఎల్బి చేసేంత వరకు అంత ఇన్ఫర్మేషన్ బోల్డ్ ఉంది మీ దాంట్లో. అంటే చూసిన వాళ్ళకి చూసినంత మీ ఛానల్. నేను చాలా మందికి సజెస్ట్ చేశాను లా సెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అతని ఛానల్ ఉంటుంది, మీ ఛానల్ కుమార్ గారు అంటే తెలుగు లా స్టూడెంట్స్ ఛానల్ చాలా బాగుంటుంది అని చూడండి. అందులో మీ యూట్యూబ్ ఛానల్ నేను పదే పదే చూసేవాడిని, ఎందుకంటే ఒకసారి చూస్తే మనకి ఇమీడియట్ గా ఎక్కదు. స్ట్రాటజీలు కానీ టాపర్స్ వీడియోస్ కానీ మల్టిపుల్ టైమ్స్ చూస్తాను, అవన్నీ మీరు చాలా బాగా చేస్తారండి. అంటే లైక్ యాస్పిరెంట్స్ కి మీ యూట్యూబ్ ఛానల్ చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. అది అంటే మనం ఇప్పుడు ఎంత హెల్ప్ఫుల్ అనేది మనం చెప్పలేం, ఇలాంటివి క్వాంటిఫై చేయలేం, మెజర్ చేయలేం అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్ అండి. ఐ లైక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ. థ్యాంక్ యూ. నేను అందుకే అంటే నేను లాసెట్ రాశాను, చాలా ఇబ్బందులు పడ్డాను, అంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక. చాలా మంది మనీ కోసం చేస్తారు కానీ నేను మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉపయోగపడాలని. అలాగే చాలా మంది జస్ట్ సరదాగా నా వీడియోస్ ఫాలో అయ్యి ఇప్పుడు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాబట్టి కొంతమంది అది అర్థం చేసుకోరు, కాకపోతే మనం చేసే ప్రయత్నం మనం చేస్తానే ఉండాలంతే. ఇంకా అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే మన కర్తవ్యం మనం చేయాలి, దాని ప్రతిఫలం దేవుడి చేతిలో ఉంటది అన్నట్టు. మీరు చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. అంతే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా చెప్తారా? ఇంకేం లేదండి, మామూలుగా అంటే హార్డ్ వర్క్ అంతే, హార్డ్ వర్క్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంబేద్కర్ గారు, ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చారు. థ్యాంక్ యూ ఓకే అండ్ ఐ థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఓకే ఓకే, తర్వాత లింక్స్ అనేది నాకు పెట్టండి, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు, ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నామని అడుగుతున్నారు. ఓకే ఓకే, అన్ని లింక్స్ నేను పంపిస్తాను. నాకు పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.